మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం దుమ్ దుర్గాయే నమః. గురుగారు, విశేషంగా ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. కొన్ని సమస్యల వల్ల కొంతమంది విశేషంగా కొన్ని దీపారాధనలు కూడా చేస్తుంటారు. సో ఇప్పుడు ముఖ్యంగా రాహుకాల దీపం. అసలు ఒక 7 రోజులు, ఒక వారంలో 7 రోజులు ప్రతిరోజుకి ఒక రాహుకాల సమయం అని ఉంటుందంట. మరి అసలు ఈ రాహుకాల సమయ దీపం విశిష్టత ఏంటంటారు? ఓం కయా నశ్చత్ర ఆభువదోతి సదా వృద సఖా కయా సచిష్ఠయావృత. రాహుగ్రహ మంత్రం ఇది. కాబట్టి రాహు గురించి మాట్లాడేటప్పుడు ఎవరైతే వింటున్నారో వారందరికీ కూడా రాహు వలన కలిగేటటువంటి దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ మంత్రం వింటారు కాబట్టి తొలగిపోతాయి. ఒక్కసారి వారు విన్నారంటే ఆ దోషాలన్నీ పోతాయి. 18,000 సార్లు ఈ మంత్రాన్ని మాలాంటి వాళ్ళని జపిస్తే అసలు వాళ్ళకి రాహు వలన వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా అసలు కనపడవు వాళ్ళకి. కాబట్టి అంత గొప్పతనం అది. వాళ్ళు చదివే స్తోత్రాలు వేరుంటాయి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. రాహుకాలంలో దీపారాధన చేసే ముందు ఈ మంత్రాన్ని 18 సార్లు చదువుకొని దీపారాధన చేస్తే రాహు యొక్క వీక్షణలు శుభప్రదంగా పడతాయి. ముఖ్యంగా రాహుకాలం అనేటటువంటిది మన యొక్క శాస్త్రాలలో యమగండ కాలమని, వర్జ్యమని, దుర్ముహూర్త కాలమని, అట్లాగే కాలప్రహర అని, అట్లాగే రాహుకాలమని, కేతుకాల సమయం అని, ఇట్లా ఎన్నో ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనకి వర్జ్యము, దుర్ముహూర్తము, ప్రయాణాలకి సంబంధించి, లేకపోతే పెళ్ళిళ్ళు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, వీటికి సంబంధించి వర్జ్యము పనికిరాదు, దుర్ముహూర్తంలో ఈ కార్యక్రమాలు చేయకూడదు అంటారు. అట్లాగే హోరా సమయాలని కొన్ని ఉంటాయి. గంటకో హోర మారుతూ ఉంటుంది. ఆ హోరలో కొంతమంది రాజకీయ నాయకుల్ని, ఉద్యోగస్తుల్ని కలవడానికి అట్లా డిఫరెంట్గా ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇది శుభాలకి సంబంధించినటువంటిది కాదు. ఈ యొక్క రాహుకాల సమయం ఇది మనకున్న దోషాలని పోగొట్టుకోవడానికి భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి అత్యద్భుతమైనటువంటి సమయం. రాహుకాలం అంటే భయపడకూడదు. అదొక ఆనందకరంగా చేసుకునే దీపారాధన సమయంగా భావించాలి. అందులో మనకి ముఖ్యంగా ఎన్ని వారాలు ఉన్నాయమ్మా? వారాల్లో 7 వారాలు. ఆదివారం రోజున రాహుకాల సమయం 4:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1 గంటన్నర సమయం రాహుకాల సమయం. అంటే ఈ సమయంలో ఎవరైనా ఉద్యోగ ప్రతిబంధకాలు, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం రాని వాళ్ళు ఒక 6 వారాలుగా పెట్టుకోవచ్చు. ఇది 6 వారాలు ఈ రాహుకాల సమయంలో ఆదివారం పూట చేస్తే ఉద్యోగము, తండ్రి యొక్క అనారోగ్య సమస్యలు పడుతున్నా, తండ్రితో కొంత ఎడబాటుగా ఉండి ఆయన పిత్రార్జిత లాభం రాకపోతున్నా ఈ సమయంలో చేయటం ద్వారా జాతకాలలో ఎక్కడైనా ఈ రవి రాహువులకి దోషం ఉందనుకో, ఈ ఆదివారం పూట పెట్టేటటువంటి రాహుకాల సమయం వీరికి అదంతా కూడా ఫలిత రూపకంగా ఇస్తుంది. ఇక సోమవారానికి చంద్రుడు అధిపతి. ఈయన ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో రాహుకాల సమయం ఉంటుంది. పొద్దున వీళ్ళు ఏం చేయాలి? తల్లిగారి యొక్క ఆరోగ్యం ఏదన్నా బాగాలేకపోయినా, తల్లిగారి గొడవలు, తల్లితో ఏదన్నా కొంతమంది గొడవలు అయ్యి తల్లిగారి నుంచి సరైన ఆలనా పాలన దొరక్కపోయినా, అంటే తల్లిని సేవ్ చేసుకోవడానికి, తల్లి యొక్క ప్రేమను పొందటానికి, ముఖ్యంగా మానసికంగా చాలా డిప్రెషన్స్తో అనుభవించే వాళ్ళు ఉంటారు. మానసిక సమస్యలు వాళ్ళు కానివ్వండి, లేకపోతే జన్మజాతకాలలో 1కి 10 సార్లు శని వలన, చంద్రుడి వలన, దోషాల వలన, పునర్భూ దోషం వలన 1కి 10 సార్లు కార్యక్రమాలు ఇవ్వాలనుకుంటే రేపు చేసినా కాదు, ఎల్లుండి చేసినా కాదు, 10వ అవుతుంది. అట్లాంటి దోషాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క సమయంలో రాహుకాల దీపారాధన చేయటం చాలా విశేషం. అది చేసేటప్పుడు రాహుకాల మంత్రం మాత్రం కంపల్సరీ చదువుకోవాలి. మంగళవారం, సరే ఇది తర్వాత చెప్తాము. బుధవారం అనేటటువంటిది మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 మధ్యలో జరుగుతుంది. సరే ఇది భోజనం చేసే సమయం కాబట్టి మరి ఈ సమయంలో ఎవరు చేయాలంటే, ఎవరైతే బుద్ధిమాంద్యమో, గుర్తుండవో, చదివింది గుర్తు లేకపోయినా విద్యార్థులు, లేకపోతే కొంతమంది నత్తిగా మాట్లాడతారు వారు కానివ్వండి. ఇవన్నీ రాహుతో లింక్ ఉంటాయి కాబట్టి మీకు ఇంటర్నల్గా చెప్తున్నానమ్మా. అట్లా కొంతమంది వ్యాపారంలో పూర్తిగా పడిపోయి పైకి లేవలేని స్థానంలో ఉంటారు. వ్యాపారం ఎంత చేసినా మూమెంట్స్ ఉండవు, క్రయము ఉండదు, విక్రయము ఉండదు, అమ్మటము ఉండదు, కొనటము ఉండదు. అలాంటి వాళ్ళు ఈ బుధవారం ఈ సమయంలో చక్కగా 12 నుంచి 1:30 మధ్యలో రాహుకాల దీపారాధన చేయాలి. అది ఏ విధంగా చేయాలో చెప్తా, ఇప్పుడు నెక్స్ట్ చెప్తా. ఎన్ని ఒత్తులు వేయాలి, దేంతో చేయాలి. గురువారం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల మధ్యలో
ఈ యొక్క గురువారం పూట సంతానం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానపరంగా ఏ సమస్య ఉన్నా సరే నివృత్తి, ఆర్థికంగా ధనలాభం కావాలన్నా, అట్లాగే గురువుల యొక్క అనుగ్రహం కొంతమందికి లభించదు. అంటే వీళ్ళు ఎంత చేసి హోంవర్క్ ఇచ్చినా గురువుల నుంచి వీరికి ఫీలింగ్స్ రావు, గురువు వీళ్ళని శభాష్ అండవు. అట్లాంటి వాళ్ళు కానీ, లేకపోతే గురుశాప దోషాలు అనేవి కొంతమంది ఏంటంటే తెలియకుండా అపరాధం చేసేస్తారు. గురువుల్ని తిట్టడము, గురువుల్ని వ్యంగ్యపరచడము, వేలెత్తి చూపించడము, గురువులతో ఆటకాయతనంగా ఉండటము, వీళ్ళందరూ ఏంటంటే ఆ దోష పరిహారార్థమై, ఎందుకంటే ఇక్కడ గురుచండాల దోషం అని ఉంటుంది జాతకంలో, ఆ గురువుకి రాహుకి దోషం వలన వీళ్ళకి శాపాలు అంటుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి, గురువారం పూట ఈ 1:30 నుంచి 3 గంటల టైంలో భోజనం చేయకూడదండి. రాహుకాల దీపారాధన చేసేటప్పుడు భోజనం చేయకూడదు. ఓన్లీ ఫ్రూట్సో లేకపోతే కాఫీ టీలో ఏదో ద్రవ పదార్థాలు సేవించవచ్చు. వండిన పదార్థాలు తర్వాతే తినాలి పూజ చేసిన తర్వాత. ఇది మహాపవిత్రమైనటువంటి పూజ, రాహుకాల పూజ. కాబట్టి ఈ గురువారం రోజున ఈ సందర్భంగా చేసుకుంటే ఆర్థిక ధనలాభాదులు, సంతాన ప్రాప్తి, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు కావచ్చు. ఇక గురువు అనేవాడు శుభాలను ఇస్తూ ఉంటాడు, వివాహ యోగాలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి గురువారం కూడా చేసుకోవచ్చు. శుక్రవారం ఇది తర్వాత చెప్తా. శనివారం ఇది అందరూ శని అంటే భయపడతారు. శనివారం రోజున కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు 9 నుంచి 10:30 మధ్యలో ఏలినాడు శని దోషాలు, అష్టమ అర్ధాష్టమ శని దోషాలు, ముఖ్యంగా రాహు అనేవాడు ఇప్పుడు శని ఇంట్లో ఉన్నాడు. కాబట్టి శనివారం పూట ఎవరైతే 9 నుంచి 10:30 మధ్యలో ఈ దోష పోవాలి అనుకుంటే, ఒకే దెబ్బకి 2 పిట్టలు అంటామే, ఈ సమయంలో రాహుకాల సమయంలో ఎవరైతే దీపం పెడతారో శని దోషాలు పోతాయి, రాహు దోషాలు పోతాయి. కాబట్టి శనివారం పూట 9 నుంచి 10:30 మధ్యలో చక్కగా ఆ యొక్క దీపారాధన చేయడం చాలా విశేషత్వము. మరి మంగళవారం మిట్ట మధ్యాహ్నం తర్వాత 3 నుంచి 4:30 మధ్యలో రాహుకాలం జరుగుతూ ఉంటుంది. గురుగారు, విశేషంగా ఇప్పుడు మీరు మంగళవారం శుక్రవారమే చెప్పలేదు, ఆ రోజే ప్రత్యేకత ఏంటంటారు అసలు ఈ రాహుకాల దీపానికి? చెప్తానమ్మా. శుక్రవారము ఉదయం 10:30 నుంచి 12. ఈ సమయాలు బాగా గుర్తుంచుకోండి వినే ప్రేక్షకులందరూ కూడా. మంగళవారం చాలామందికి తెలియదమ్మా, చేసిన వాళ్ళు మంచి ఫలితాలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. మంగళవారానికి అధిపతి కుజుడు, శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ఈ కుజ శుక్రుల అనుబంధం జాతకాల్లో సరిగ్గా లేకపోతే వివాహాలు కావు, వివాహాలైన పెటాకులు అవుతాయి, విడాకులు అవుతాయి, కోర్టు సమస్యలు, ఇరువుల మధ్య ఆకర్షణ ఉండదు. కుజుడేమో బలం, శుక్రుడేమో ఆకర్షణ. మరి ఒక స్త్రీ అంటే శుక్రుడు, కుజుడు అంటే పురుషుడు, వీరి మధ్య ఆకర్షణ యోగం సరిగ్గా లేదనుకోండి, ఏమవుతుంది, ఇరువురి మధ్య ఎప్పుడు సమస్యలే. ఈ 2 రోజులు ఎందుకు ఆపానంటే అమ్మా, ఇది మంగళవారం అనేటటువంటిది, శుక్రవారం అనేటటువంటిది పూర్తిగా పవిత్రమైనటువంటి దాంపత్య బంధంలో ఏదైనా సమస్యలు వస్తే ఆ సమస్యల నివృత్తికి చేసుకోవాల్సినటువంటి రోజు. కొంతమంది పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా సరే వివాహం కాని వాళ్ళు శుక్రవారం పూట, మంగళవారం పూట అంటే మధ్యాహ్నము ఈ సమయంలో కనుక చేసుకున్నట్లయితే, పురుషులైతే శుక్రవారం చాలా విశేషం, వాళ్ళు ఉద్యోగాలు ఆపుకొని రాలేరు మంగళవారాల పూట, చేసుకోవటం ద్వారా శుక్రవారం ఆ సమయం చాలా విశేషమైనటువంటిది. శుక్రుడు అనుగ్రహం కలుగుతుంది. జన్మజాతకంలో శుక్రరాహుల దోషం ఉన్న కొంతమంది భార్యాభర్తలు పూర్వపు కొన్ని సంబంధాల రీత్యా విడిపోయిన వాళ్ళు ఉంటారు. వాటిల్లో అసలు నిజమేంటో తెలుస్తుంది ఈ పూజలు చేయటం ద్వారా. తెలిసి ఇద్దరు ఏకమవటానికి దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటి, అసలు రాహుకాల దీపం అంటే ఏంటంటే దుర్గాదేవి అనుగ్రహం కోసం చేసేదే రాహుకాల దీపం. రాహువు షాడో ప్లానెట్. ఈయన ఎవరింట్లో ఉన్నా, ఎవరితో కలిసినా, ఎవరు ఈయన్ని చూసినా మొత్తం ఆ దోషాలన్నీ ఈయన ఇచ్చేస్తూ ఉంటాడు. అంటే ఈయన దోషాలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. మహా డేంజరస్ అన్నమాట రాహు అనేవాడు. కాబట్టి ఈ రాహుని అధిమేసే శక్తి ఒక్క అమ్మవారికి ఉంది, దుర్గాదేవి. చండీ కావచ్చు, లక్ష్మీది కావచ్చు, మీరు ఏ గుళ్ళైనా చేయండి. దేవాలయాల్లో పోచమ్మ గుడి, పోలేరమ్మ గుడి, గంగానమ్మ గుడి, నూకలమ్మ గుడి, ఆటలమ్మ గుడి, లేకపోతే దుర్గా గుడి, మెయిన్ దుర్గా గుళ్ళల్లో ఇలాంటి పూజలు చూస్తూ ఉంటాం. దుర్గాదేవి దేవాలయంలో ఎవరైతే మంగళవారం పూట మధ్యాహ్నం ఉపవాసం, పొద్దున్నుంచి ఉపవాసం ఉండి చక్కగా స్త్రీలు ఎక్కువ మంది చేస్తారు, పురుషులైనా చేయొచ్చండి. కాళ్ళకి పసుపు రాసుకొని, ఎవరైతే నిండుగా గాజులు వేసుకొని, ఎరుపు బొట్టు కంపల్సరీ పెట్టుకోవాలి, లేకపోతే కుజశాపం వస్తుంది మీకు. ఎరుపు బొట్టు పెట్టుకొని, బంగారపు ఆభరణాలు పెట్టుకొని, అమ్మవారి గుళ్ళో కూర్చొని, లేదా మీ ఇంట్లోనే సరే ఆ సమయంలో చక్కగా కూర్చొని ఒక నిమ్మకాయలు, ఒక 9 నిమ్మకాయలు తీసుకోవాలి. చాలామంది ఏంటంటే 4 నిమ్మకాయలు 5 నిమ్మకాయలు కోసేసి దాటిల్లోనే చేస్తారు. కానీ 9 నిమ్మకాయలు కొయ్యాలి. 9 నిమ్మకాయలు కోసి 18 వస్తాయి ముక్కలు. ఒక విస్తరాకులో చక్కగా నవధాన్యాలు వెయ్యాలి.
నవధాన్యాలు వేసి ఈ యొక్క నిమ్మకాయలు వేసేసి వాటిని పిండేస్తారమ్మా. అంటే పిండటం అంటే మనం పులిహోరకి చేసినట్టు పిండకుండా దాన్ని దొప్ప చాలా విచిత్రంగా పిండుతారు. అది మళ్ళీ కట్ అవ్వకూడదు, కట్ అయినవి చేయకండి, అది మహాదోషప్రదము. చాలా తెలివిగా చాలా నేర్పుగా అలవాటు చేసుకోండి. ఆ నిమ్మకాయ డిప్పని ఇచ్చేసేసి ఆ తీర్థం అంతా ఆ నిమ్మకాయ రసం అంతా కూడా పక్కన వేస్తారు ఒక గిన్నెలో. వేసిన తర్వాత ఈ నిమ్మకాయలో కుంభవత్తులు పెడతారు. కుంభవత్తులు పైకి ఉంటాయి దీపారాధన, మామూలు ఒత్తులు పనికిరావండి, ఎందుకంటే అది కాలిపోకూడదు చుట్టూ కూడా. కాబట్టి కుంభవత్తు పెట్టి ఆవు నెయ్యి వేస్తారు, కరగబెట్టిన ఆవు నెయ్యి వేసిన తర్వాత పసుపు కుంకంతో ఎప్పుడైతే మీరు నవధాన్యాలు వేస్తారో ఆ విస్తరాకు కింద ముందు చక్కగా షోడశ పద్మం అంటే 8 పద్మాలతో కూడింది కానీ లేకపోతే మీకు తోచినటువంటి ముగ్గు కానీ చక్కగా వేసి దానిపైన ఇది పెట్టి ఆ నవధాన్యాలు వేసి నవగ్రహాలకు సంబంధించినవి ఈ యొక్క మొత్తం 18 పెట్టి దీపారాధన చేసుకొని ఈ పనులు చేసినంతసేపు ఫోన్లలో మాట్లాడుతూ చేసేవాళ్ళని నేను చాలామందిని చూశాను, వేరే వాళ్ళతో పోట్లాడుతూ చేసేవాళ్ళని చూశాను. చేసినంతసేపము ఓం దుర్గాయే నమః ఓం దుర్గాయే నమః అనుకుంటూ ప్రారంభం చేసి పూజ పూర్తయినంత వరకు ఈ దీపారాధన చేసిన తర్వాతమ్మ ముందు గణపతిలాగా చిన్నది చేసుకోవాలి. ఎదురుకుండా అమ్మవారు ఉన్నారనుకోండి, వీళ్ళు ఏం చేయాలంటే కుంకుమ చేతిలో పట్టుకొని కూర్చోవాలి. దుర్గా అష్టోత్తరము, దేవి ఖడ్గమాల, దీనికన్నా ముందు రాహుగ్రహ మంత్రం ఇందాక చెప్పాను కదా, ఆ స్తోత్రాన్ని 18 సార్లు చదువుకొని మాకున్న దోషాలు తొలగిపోయి, ముఖ్యంగా మంగళవారం పూట చేసేవాళ్ళు ప్రమాదాలకు ఎక్కువగా గురయ్యేవాళ్ళు, ఊరికినే భార్యాభర్తలు కీచులాడుకొని ఒకటే కోర్టు సమస్యలు ఏదున్నా సరే, అది గృహపరంగా కానీ లేకపోతే భూపరంగా కానీ ఏ రకంగా ఉన్నా మంగళవారం పూట ముఖ్యంగా సర్జరీస్ ఎక్కువ జరిగేవాళ్ళు. అట్లాగే ఎవరైతే జాతకంలో కుజదోషాలు ఉన్నటువంటి వాళ్ళు, సర్పదోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ మంగళవారం పూట ఈ పూజలు చేయటం ద్వారా, ఇలా చేయటం ద్వారా ఈ రాహు స్తోత్రం అయిపోయిన తర్వాత 18 సార్లు దుర్గా అష్టోత్తరాన్ని చదివి ఆ కుంకుమ అమ్మవారి దగ్గర చక్కగా వేసి ఆ బొట్టు పెట్టుకోవాలి. వీళ్ళ శక్తి అరచేతిలోంచి మునివేళ్ల ద్వారా అమ్మవారి పాదాల దగ్గర పడిన తర్వాత దానికి శక్తి వస్తుంది, ఈ మంత్రాలతోనే శక్తి వస్తుంది. చేసుకోవాలి. కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ, కొంతమంది ఇంట్లో చక్కగా మడిగా ఈ నిమ్మకాయ ఈ నిమ్మతీర్థంతో పనికిరాదమ్మా. ఈ తీసిన నిమ్మతీర్థం మళ్ళీ ప్రసాదానికి పనికిరాదు. వేరే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, శుక్రవారం అయితే చింతపండు పులిహోర చేస్తారు, మంగళవారం పూట కాస్త నిమ్మకాయతో పులిహోర చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే ఈ రాహుగ్రహ దోషం తొలగిపోతుంది. ఆ నైవేద్యం పెట్టి నలుగురికి పెట్టి వీరు కనుక తినట్లయితే ఇక సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత వీళ్ళు ఇక ఆ ఉపవాస దీక్షని తీసేసేయచ్చు. చక్కగా ఇంట్లో అన్నం వండుకొని లేకపోతే వండుకున్నది చక్కగా తినేసేయచ్చు. కానీ వీలుంటే కింద పడుకోవాలి, లేకపోతే దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎటు మామూలుగానే ఉంటారు, ఒక్క పూట భోంచేయాలి. కాబట్టి ఈ విధంగా మంగళవారం రోజున ఎవరైతే ఈ మంగళవారం రాహుకాల దీపారాధన, నాకున్న జ్ఞానంతో నేను చెప్తున్నాను, ఇలా చేయటం చాలా విశేషత్వము. శుక్రవారం 10:30కి చక్కగా అమ్మవారి దేవాలయంలో ఇదే విధంగా 18 దీపారాధన చేసి ఆ రోజున లక్ష్మీ కటాక్షం అయితే లక్ష్మీ అష్టోత్తరం చదవండి. దుర్గా మాత్రం మర్చిపోకూడదు. వివాహం కాని వాళ్ళు వివాహానికి సంబంధించి సంకల్పం చెప్పుకోండి. అట్లాగే భార్యాభర్తలు బాగా దూరం అయిపోయి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఇబ్బందులు పడుతున్నారో వారు కలవడం కోసం ఇద్దరు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా చేయొచ్చండి రాహుకాల దీపారాధన అర్చన. జాతకంలో రాహుతో సంబంధం ఉంటేనే ఈ సమస్యలన్నీ మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకొని అమ్మవారికి ఎరుపు పూలు అంటే చాలా ఇష్టము. మంగళవారం అయితే ఎర్ర గులాబీ పూలు, శుక్రవారం అయితే తెల్ల మల్లెపూలు కానీ తెల్ల చామంతి కానీ, ఏది దొరకకపోతే ఎరుపు గులాబీ పూలతో అమ్మవారిని అర్చించేయండి. ఈ దీపారాధనలన్నీ అయిపోయే లోపల మీ పూజ అయిపోతుంది. కాబట్టి చక్కగా ఆ దీపారాధనలో ఎంతవరకు అంతవరకు నెయ్యి వేయాలి, కట్ కాకూడదు. ఉన్నంతలో ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళితే మటుకు ముఖ్యంగా అమ్మ కొంతమంది ఈ రాహుకాల దీపాన్ని 5 వారాలు పెట్టుకుంటారు, కొంతమంది 7 వారాలు పెట్టుకుంటారు, కొంతమంది 11 వారాలు, కొంతమంది 21, 18 అనేటటువంటిది మినిమం నా దృష్టిలో. 18 మంగళవారాలు లేదా 18 శుక్రవారాలు. ఇందా నేను చెప్పిన ఎవరైతే ఎన్ని రీజన్స్ ఉన్నాయో ఆ రీజన్స్ ప్రకారం ఆ 18 అనేది లెక్కలోకి వస్తుంది. కాబట్టి 18 వారాలు చేయండి. కంపల్సరీ మీ దీక్ష అనేటటువంటిది అమ్మవారు ఆవిడ వీక్షించి మీరు మీ మానసిక సంకల్పం అంతా ఆ తల్లి చక్కగా విని మీకు ఏది కావాలో అది ఇస్తూ రాహు దోషాన్ని ఆ విధంగా తీసేస్తుంది అంతే. ఇది మాత్రం నమ్మకంగా చెబుతున్నాను. ఒక దుర్గాదేవి గుళ్ళో 22 సంవత్సరాలు చేసినటువంటి అనుభవంతో ఎంతోమంది సౌభాగ్య ప్రాప్తిని, సంతాన ప్రాప్తిని, ఉద్యోగ ప్రాప్తిని, పెళ్లిళ్ళు అయ్యి ఎడబాటుగా ఉన్నటువంటి వాళ్ళు కలిసిపోయి ప్రమాదాలు నివృత్తి జరిగి రాజకీయ రంగంలో కూడా కొంతమంది
పెద్ద మహానుభావుడు ఉన్నాడు ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన కోసం వాళ్ళ మేనకోళ్ళ గారు దుర్గాదేవికి ఈ విధంగా చేసి ఆయన ఒక మంచి పొజిషన్లో, ఒక రాష్ట్రాన్ని వెళ్ళేటటువంటి పొజిషన్లో కూడా రెండోసారి గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఎంత గొప్పదో అనుభవించి రుచి చూస్తే కానీ తెలియదు. కాబట్టి రాహుకాలం అనేటటువంటిది శుభకార్యాలకి పడదు. ఓన్లీ ఇలాంటి శాంతి పూజలు, మీరు చేసుకునే పూజలకి మంచి ఫలితం అయితే వస్తుంది. ఇది ఎక్కువ తమిళనాడులో ఎక్కువ ఆచరిస్తారు, మన దగ్గర ఆచరించరు. కానీ రాహుకాలంలో ఎవరు చేసినా ఆ ఫలితం మన భూగోళంలో అందరికీ వస్తుంది. ముఖ్యంగా రాహుకాలంలో ఇది చేయకూడదు, అది చేయకూడదని కొంతమంది అంటూ ఉంటారు. అవి తర్వాత విషయమే, కానీ దీనికైతే మటుకు ఇదే కంటిన్యూ అవుతుంది. గురుగారు, విశేషంగా మరి రాహుకాల దీపాలు, ముఖ్యంగా ఇట్లాంటి దీపారాధన అయినా ఎలాంటి పూజలైనా స్త్రీలు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు కదా. మీరు అన్నట్టు 18 వారాలు 21 వారాలు అంటుంటే ఆటంకాలు వస్తుంటాయి. మరి 2వ వారం 3వ వారం ఆటంకం వచ్చినప్పుడు మళ్ళీ తదుపరి ఇట్లా మంగళవారం శుక్రవారం చేసుకున్నప్పుడు కౌంట్ అవుతుందంటారా? అది ఇది కూడా ఒక పరీక్ష లాంటిదమ్మా. స్త్రీలకైతే కనుక ఇది లెక్కలోకి రాదు. 18 వారాలు మీరు అమ్మవారికి మనసులో మొక్కుకుంటే స్త్రీలకి, ఆవిడ కూడా ఒక స్త్రీ కాబట్టి మరి ఋతు సంబంధమైనటువంటి దోషం మీకు వస్తుంది కాబట్టి అది లెక్కలోకి రాదు. కాబట్టి మీరు కంటిన్యూ చేయండి. పురుషులకు మాత్రం అది వర్తించదు. 18 వారాలు మీరు ఏ ఊరు వెళ్ళినా మీరు కూర్చున్న చోట నిమ్మకాయలు తీసుకొని మీరు దీపారాధన చేయాల్సిందే. పురుషులకు మాత్రం వర్తించదు. స్త్రీలకైతే కనుక వాళ్ళంతటా వాళ్ళు ఫంక్షన్స్కి వెళ్ళో లేకపోతే మాకు కుదరలేదనుకుంటే మటుకు అది పనిచేయదు. 5 వారాలు చేసినా 10 వారాలు చేసినా మళ్ళీ మీరు 10 వారాలు తిరగకపోవాలి. ఎందుకంటే అమ్మవారు దానికి లింక్ అయి ఉంటారు. మీ మనసుకి అమ్మవారు లింక్ అయి ఉంటారు. రాహుగ్రహం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఏ వారం మాకు చేస్తారా అని, శాంతి చేస్తారా అని చూస్తుండదు. మీరు అనవసరంగా చేసుకుంటే ఎట్లా? కాబట్టి లింకు తెగకూడదు. గుడిలోనే చేయాలంటారా, ఇంట్లో కూడా చేసుకో? గుళ్ళో చేస్తే పవిత్ర క్షేత్రాలు కాబట్టి శక్తి, అందరి యొక్క భక్తులు వస్తే ఆ శక్తి అంతా మనకు వస్తుందమ్మా. ఇంట్లో ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని, కుదరనప్పుడు ఆరోగ్యం సహకరించకపోయినా, గుళ్ళు మూసేసినా చాలామంది గుళ్ళలో చేస్తూ ఉంటారు పూజలు, అలా వెళ్ళి చేసుకోవచ్చు. లేదా మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా చేసుకొని 18వ వారం అయినా సరే అమ్మవారి దేవాలయంలో చేసుకుంటే, ఒక్క వారం అయినా అమ్మవారి దేవాలయంలో చేయండి. మీ ఇంట్లో ఇక్కడ యద్భావం తద్భవతి, మనసో జాతః అంటారమ్మా. అంటే చంద్రమా మనసో జాతః, మన మనసు చంద్రుడితో లింక్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని పవిత్రంగా ప్రశాంతంగా ఉండి పూజ చేసుకుంటే మీరు ఏ ప్రదేశంలో కూర్చున్నా ఫలితం వస్తుంది. చెప్పాగా, ఫోన్లలో మాట్లాడుకుంటూ, ముచ్చట్లాడుకుంటూ, లేకపోతే పిల్లలు నరుస్తూ, లేకపోతే ఇళ్లలో సమస్యలు ఉన్నప్పుడు ఈ పూజలు చేసినా ఫలించవు. మనసు ప్రశాంతంగా ఉండి పూజ చేస్తేనే ఫలితం వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. గురుగారు, విశేషంగా మరి ఈ దీపారాధన అంతా అయిపోయిన తర్వాత, దీపాలు మొత్తం కొండెక్కిన తర్వాత, అంటే చాలా మంది దీపం వెలిగించి సంకల్పం చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దీపాన్ని అలా వదిలేసి, మరి అలా వదిలేసి వెళ్ళిపోవచ్చు అంటారా? లేకపోతే ఆ దీపం మొత్తం కొండెక్కేంత వరకు ఉండి అక్కడే అన్ని చేసి? ఇక్కడ మీరు అడిగిన విషయం చాలా గొప్పదమ్మా. మీరు గనక ఉన్నప్పుడు దీపం కొండెక్కితే, అదే ఆ దీపాలన్నీ అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయలన్నీ కూడా కవర్లో వేసి పక్కన పెట్టేసేయండి. యాక్చువల్లీ వాటిలో ఉన్న శక్తి అంతా మీకు ఊర్ధ్వానికి వెళ్ళిపోతుంది దీపం ద్వారా. పంచభూతాలు లాగేసుకుంటాయి, ఇక ఆ నిమ్మకాయ దొన్నెల్లో శక్తి ఉండదు, అవి ఇదైపోతాయి. కానీ కింద మీరు ఇందాక నవధాన్యాలు వస్తారు కదా, ఆ నవధాన్యాలు ప్రతివారము మీ ఇంట్లోకి తీసుకెళ్ళి చక్కగా ఒక పూల కుండీలో మట్టిని తీసేసి అవి చల్లేసేయండి. మీ మనసంతా కూడా నవగ్రహాలకు చెప్పేసుకున్నారుగా, అవి మొలకలు వస్తాయి. ప్రతి వారము సోమవారం కానీ మంగళవారం ఉదయం పూట, మంగళవారం మీరు మట్టిని, మంగళవారానికి అధిష్టాన దేవత కుజుడు భూమిని సూచిస్తాడు కాబట్టి, భూదేవత కాబట్టి, ఆ మట్టిని తీసేసి నవధాన్యాలు జల్లేసి మీ మనసులో రోజు నీళ్లు జల్లండి. మళ్ళీ మంగళవారానికి చిన్న మొక్కలో పెద్ద మొక్కలు వస్తే అవి గోమాతకి తినిపించండి ఆ రోజున. ఇది కూడా చాలా మంచి విషయం అడిగారు. అప్పుడేంటి మీకు వేస్ట్ ఏమి ఉండదుగా అమ్మా. ఆ ఆకులు అంటారు, ఎవరో ఒకరు వాడుకుంటారు గుళ్ళల్లో, మీరు ఏది తెచ్చుకోకూడదు. ఇక కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఏది వృధా చేయకూడదు. మనకి అయిపోయింది కదా అని చెప్పి చెత్తకుప్పలో పారేయకూడదు. ఇవి ఇంకా ఉన్నాయి. మనం ఈ తీసిన పుష్పాలు, తులసి ఆకులు ఏం చేయాలో కూడా ఇంకో వీడియోలో మనం చెప్పుకుందాం. గురుగారు, మొత్తం మీద ఈ రాహుకాల దీపం గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.